మీరు సింహాచలం డిపో షెడ్యూల్ 3 యొక్క సెల్ఫ్ స్టార్టర్ యొక్క మెయింటెనెన్స్ అనేది ఒక వీడియో రూపంలో మీకు అందిస్తున్నాం సార్. ఒకసారి దానిలో వచ్చే సెల్ఫ్ మోటార్లో వచ్చే డిఫెక్ట్స్ మరియు మనకున్న ఏవైతే సామాన్లు మనకు వర్క్షాప్ నుంచి వస్తున్నాయో వాటిని ప్రాపర్గా మనం ఫిక్స్ చేసినట్లయితే యూనిట్స్ యొక్క లైఫ్ని మనం ఎక్కువ పెంచగలుగుతాం, ఆర్జిన్లు కూడా బాగా తగ్గించగలుగుతాం. ఇక్కడ చూసారండి మన యొక్క ఆర్మేచర్ కండిషన్ ఎలాగుందంటే బుష్లు అరిగుదలు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఆర్మేచర్ అనేది ఈ యొక్క బాడీకి రాసేస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మన సెల్ఫ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఓవర్లోడ్ కరెంట్ అనేది ఆర్మేచర్ తీసుకుంటుంది. దానివల్ల ఏంటంటే ఇంజిన్ స్టార్ట్ అవ్వడానికి కూడా లేట్గా అవుతుంది. ఈ ఆర్మేచర్ కాలిపోవడానికి కూడా ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి మన యొక్క ఆర్మేచర్ కండిషన్ ఎలాగుందో. అంటే బుష్లు అరుగుదల వల్ల ఏంటంటే పూర్తిగా ఈ యొక్క బాడీకి ఆర్మేచర్ ఫీల్డ్ రాయడం జరుగుతుందన్నమాట. దీనివల్ల ఏంటంటే ఈ ఆర్మేచర్ తీసుకోవాల్సిన కరెంట్ కన్నా ఎక్కువ కరెంట్ డ్రా చేస్తారు. దాన్ని ఏమంటారంటే మన వాడుక భాషలో లోడ్ తీసుకుంటుంది మోటార్ అని అంటారు. లోడ్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటంటే ఈ 3 బుష్లు అరుగుదలలోకి వచ్చిన వెంటనే ఈ ఆర్మేచర్ ఏంటి అలైన్మెంట్ అనేది మారిపోయి ఎయిర్ గ్యాప్ ఉండదు. ఈ ఎయిర్ గ్యాప్ ఏమవుతుందంటే ఈ ఫీల్డ్ తాలూకు షూస్కి తగిలేసి ఎక్కువ కరెంటు డ్రా చేస్తుంది ఈ యొక్క ఆర్మేచర్. మనం ఈ షెడ్యూల్ 3లో ఏం చేయాలంటే చాలా తక్కువలోనే ఈ 3 బుష్ల్ని మనం మార్చేసుకొని దీనికి ఏంటంటే రెడ్ ఆక్సైడ్ పెయింట్ అప్లై చేసినట్లయితే నెక్స్ట్ షెడ్యూల్ 3కి అంటే మనం ఈ బుష్లు మార్చాము, ఫ్యూచర్లో మనం బుష్లు మార్చవసరం లేదన్నది ఈ రెడ్ ఆక్సైడ్ ద్వారా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ అరుగుదల ఏం చూసారు అది జాగ్రత్తగానే. దాంతోపాటు ఈ ఫిక్స్డ్ బ్రాకెట్ ఫ్రంట్ బాడీ అంతా కూడా ఆయిల్ ఉంది, బుషెస్ కూడా ప్లే అయిపోయినాయి చూడండి. దీనివల్ల ఏంటంటే ఆర్మేచర్ అనేది ఏంటంటే ఫ్రీగా రోలింగ్ అవ్వలేకపోతుంది. ఫ్రీగా రోలింగ్ అవ్వలేక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వక ఏమవుతుంది, మోటార్ ఓవర్లోడ్ కరెంట్ అనేది డ్రా చేస్తుంది. ఈ సిచ్యువేషన్లో మరీ ఎక్కువ డ్రైవరు గారు కానీ సెల్ఫ్ కొట్టినట్లయితే ఈ సోన్లైట్ డైరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే మనం పీరియాడికల్గా మన షెడ్యూల్ 3 or 4 ఏదైనా మెయింటెనెన్స్లో మనం ఈ సెల్ఫ్ స్టార్టర్ యొక్క ఆర్మేచర్ యొక్క కండిషన్ బట్టి బుష్లు పోయిందా లేకపోతే ఏంటన్నది మనం ఈజీగా ఐడెంటిఫై చేసి ఈ బుష్లు మనం ప్రాపర్గా ఇన్ టైంలో మార్చుకుంటే మన పని కూడా తగ్గుతుంది. కండిషన్ చూసారండి, అంటే డ్రైవ్ ఒక సైడ్ తిరుగుతూ మరో పక్క లాక్ అవ్వాలన్నమాట. ఇటువంటి పూర్తిగా డిస్మెంట్లింగ్ చేసినప్పుడే డ్రైవ్ స్లిప్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. తర్వాత ఇవి మూవింగ్ బ్రాకెట్ ఉంది చూసారండి, లోపల బుష్ బాగా అరిగిపోయింది మీరు గమనించినట్లయితే. ఈ చుట్టూ ఆయిల్ అనేది మనకి ఎక్కువ పడి ఉంది. దీంతోపాటు ఈ యొక్క యోక్లో కూడా ఫీల్డ్ తాలూకా ఫీల్డ్ షూస్ ఉంటాయి. దీని ఫీల్డ్ షూస్ ఫీల్డ్ కాయిల్స్ అంటారు. ఈ మధ్యన ఏంటంటే మైకా ఉంది, ఇది కూడా బాగా ఆయిలీ పట్టేస్తుంది అనమాట. దీన్ని కూడా మన షెడ్యూల్ 3లో ప్రాపర్గా మనం పూర్తిగా క్లీన్ చేసుకోవాలి.
ఫిక్స్డ్ బ్రాకెట్ యొక్క అంటే మనం వాడుక భాషలో బాడీ అంటాం. దాని యొక్క ప్లేని చెక్ చేయడానికి ఏంటంటే ఒక పాత ఆర్మేచర్ యొక్క ఆ సాఫ్ట్ని ముందుని తీసుకున్నాను అనమాట. తీసుకొని బుష్ ప్లేని చెక్ చేస్తున్నాను. చూడండి, ప్లే చాలా ఎక్కువ ఉంది చూసారా. మన ఫిక్స్డ్ బ్రాకెట్ యొక్క బుష్ ఏంటంటే 031 అనమాట. ఎక్కువ ఏంటంటే మన స్టాండర్డ్ బుష్లో వాడతామండి. 1X 2X మనకి నీడ్ అయితే ఉండదు. వచ్చే టైంలో మాత్రం వాడాలనుకుంటే ఆ టైంలో వాడాలి. దాని యొక్క బుష్ని కూడా మనం ఆయిల్లో నానబెట్టుకుని ఉంచుకున్నవి ఫిక్స్ చేస్తాం అన్నమాట. కొట్టేటప్పుడు కూడా ఇలా వుడ్ అనేది తీసుకుంటే మంచిది అనమాట. ఎందుకంటే మెటల్ పార్ట్స్ ఏమైనా తగిలినట్లయితే ఈ బుష్ ఏంటంటే కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవడం వల్ల షాఫ్ట్ సరిగ్గా తిరగదు అనమాట, డ్యామేజ్ చేసినట్టు అవుతుంది. మూవింగ్ బ్రాకెట్ది ప్లే ఉండకూడదు ఎక్కువ. చూడండి, ఈ కాంపిటేటర్ సెగ్మెంట్ అనేది లోపల మధ్య మధ్యన కార్బన్ పార్టికల్స్ ఉన్నాయి చూసారా. అంటే ఇది మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. స్మూత్ ఎమిరీతో ఆ లోపల ఉన్న కార్బన్ అంతా కూడా బయట తీసేసి చుట్టూ పాలిష్ పెట్టినట్టయితే దీని యొక్క రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. చూడండి, ఇక్కడ ఆర్మేచర్ అనేది ఏంటంటే మనం ఎప్పుడైతే ఫిక్స్డ్ బ్రాకెట్ మూవింగ్ బ్రాకెట్ బుష్లు రెండు మార్చామో చాలా ఫ్రీగా రోల్ అవుతుంది. ఆ ప్లే అనేది ఉండకూడదు అనమాట అసలు. అన్నీ కూడా రెండు కూడా స్టాండర్డ్ బుష్లు వేసాం. సి బ్రాకెట్ బుష్ కూడా వేయాలి. ఇంకా మన షెడ్యూల్ 3 అండ్ షెడ్యూల్ 4లో మనం ఎంతవరకు ఉందో విజన్గా ఐడెంటిఫై చేయొచ్చు. లేదా అంటే మనం ఇలాగ ఎంఎం ఉండే స్టీల్ డ్రిల్ స్కూల్ స్కేల్ ద్వారా కూడా ఎంఎం మనం ఫైండ్ చేయొచ్చు అనమాట. ఇది ఇంచుమించుగా 22 mm ఉందండి. మనకు ఆఫ్ ఆఫ్ ద అంటే 10 mm కన్జంప్షన్ అయిపోయిన తర్వాత ఈ బ్రష్ ఏంటంటే రిమూవ్ చేసేసి కొత్త బ్రష్లు సోల్డరింగ్ చేసి వేసుకోవాలి. మనం పీరియాడికల్గా మెయింటైన్ చేసేటప్పుడు ఈ బ్రష్ని మాత్రం కంపల్సరీ ఒక బుక్లో ఈ పర్సంటేజ్ అనేది మనం రాసుకున్నట్లయితే నెక్స్ట్ షెడ్యూల్ 3కి వస్తుందా, ఆ నెక్స్ట్ షెడ్యూల్ 3కి వస్తుందా, ప్రాపర్గా మనం ఈ బ్రష్ని ఇన్ టైంలో మార్చుకోగలుగుతాం. ఒకవేళ మార్చుకుంటా మనం దీన్ని వదిలేసాం అనుకోండి, దీని మీద ఉండే ఆర్మేచర్ యొక్క కమ్యుటేటర్ మీద ఉండే సెగ్మెంట్స్ ఏంటంటే బర్న్ అయిపోతాయి. డైరెక్ట్గా ఈ రోకర్ తాలూకా ఐరన్ అనేది ఈ కమ్యుటేటర్ సెగ్మెంట్కి టచ్ అయిపోతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఆర్మేచర్ డ్యామేజ్ అయిపోద్ది, మొత్తం మోటార్ కూడా బర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది మన బ్రష్ రోకర్ అనమాట. ఈ బ్రష్ రోకర్ పక్కన ఇన్సులేషన్స్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఇన్సులేషన్ కరెక్ట్గా ఉందా లేదా, బ్రష్ టెన్షన్ కరెక్ట్గా ఉందా లేదా. ఎందుకంటే రస్ట్ పార్టికల్స్ అవి యాడ్ అయిపోయి స్ప్రింగ్ని పట్టేస్తాయి అనమాట. అటువంటిప్పుడు ఏంటంటే మనం ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా, బ్రష్ హోల్డర్లో ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదనుకోండి బ్రష్ ప్రాపర్గా మూవ్ అవ్వకపోతే ఏంటంటే ఈ సెల్ఫ్ మోటార్ అనేది ఏంటంటే మళ్ళీ లోడ్ కరెంట్ క్యారీ చేస్తుంది. నేను ఈ యొక్క యోక్ యొక్క బాడీలో ఈ స్టడ్స్ మీద ఇన్సులేటర్స్ కంపల్సరీ ఉండాలి సార్. ఎందుకంటే ఈ ఇన్సులేటర్ కానీ లేకపోతే ఏంటంటే ఈ యొక్క ఫీల్డ్ కాయిల్స్కి ఏంటంటే షార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదే ఫీల్డ్ కాయిల్స్ కూడా ఈ యోక్ అంటే బాడీ ఏదైతే ఉందో ఇవి మధ్యలో ఇన్సులేషన్ ఏంటంటే మైకా ఇన్సులేషన్ని మనం కంపల్సరీ వాడాలి. ఒకరు పోయినట్లయితే దీన్ని మనకి అవైలబుల్గా ఇలా కట్ చేసుకొని ఎక్కడెక్కడైతే రబ్బింగ్ ఉందో ఆ ఏరియాలో ఈ మైకాని ఇన్సర్ట్ చేసినట్లయితే ఈ ఫీల్డ్ వైండింగ్ అనేది షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉంటుందండి. సి బ్రాకెట్ బుష్ అండి ఇది. ఇది కూడా స్టాండర్డ్ బుష్నే మనం వాడుతున్నాం. దీన్ని కూడా మనం రిమూవ్ చేసేస్తున్నాం. ఇలా వుడెన్ తీసుకొని బుష్ మీద కొద్దిగా
అప్లై చేసినట్లయితే బయటకు. ఇన్సులేటర్స్ చూసారండి, ఈ మెయిన్ బ్రష్లు ఏంటంటే బాడీ టచ్ అవ్వకుండా 2 మైకా షీట్స్ని కట్ చేసి నేను దీన్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. అదేవిధంగా సిఈ బ్రాకెట్ కూడా ఫిక్స్ చేస్తున్నాను. ఇక్కడ సిమ్ ఏంటంటే ఈ షాఫ్ట్కి మధ్యలో కొంత క్లియరెన్స్ ఉంది కదా, దీనికి ఒక సిమ్ అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత లాక్ మాత్రం కంపల్సరీ వేయాలి సార్, ఎట్టి బస్సులో మర్చిపోకూడదు. అలాగే ఈ బేస్మెంట్లో లాక్ సెట్టింగ్లో కొద్దిగా గ్రీజ్ అప్లై చేసుకొని స్క్రూస్ మాత్రం ఫిట్ చేయాలి. స్టార్టర్ని పెట్టామండి. 3 బుష్లు మార్చిన తర్వాత ఇది ఫ్రీ రోలింగ్ అవుతుందా లేదా అంటే ఇప్పుడు లోడ్ లేకుండా చెక్ చేస్తున్నాం, వితౌట్ లోడింగ్ ఎంత కరెంట్ డ్రా అవుతుంది అన్నది మన ఈ క్లాంప్ టెస్టర్ ద్వారా తెలుస్తుందండి. ఒకసారి నేను చెక్ చేసి మీకు ఫిజికల్గా చూపిస్తాను. 80 amps తీసుకుంటుందండి, 80 amps. Do's 1. Always clean the armature commutator segments with soft emery cloth of 220 grade. 2. Check the free travel of the armature in the fixing bracket. 3. Adjust the nut on the fixing bracket for the correct travel of the pinion in the fixing bracket housing to avoid fixing bracket damages. 4. Fix the self-starter motor with the holding studs only on the clutch housing. 5. Check the solenoid switch contact points condition in every SCH3 or 4. 6. Connect the self-starter cables with correct polarity. 7. Check and replace the armature shaft bushes in every SCH3 or 4 maintenance. Don'ts. 1. Never long crank the engine with the starter motor. It will lead to premature failure of field coils. 2. Never attempt to crank the engine with starter motor. Whenever clutch fails in gears engaging condition, it will lead to damaging the armature and field coils. 3. Never operate the starter motor with excessive worn-out condition of carbon brushes. It will lead to short-circuiting of armature. 4. Never attempt to crank the engine with starter motor when the engine is in running condition. 5. Never crank the engine with starter motor with the broken flywheel ring gear teeth. It will lead to damage the starter motor drive pinion.